రే మామా పర్స్ మర్చిపోయి వచ్చాను, నాకు కలిపి టికెట్ తీ. బాబు 2 అమరి పెట్టి. చాలా థ్యాంక్స్ రా. టికెట్లు తీసింది నీకు కదమ్మా, 2 నాకే. 2 ఎందుకురా? ఓ మిస్ అయిందనుకో ఇంకోటి ఉంటుంది కదా. రే పిచ్చోడా, అది మిస్ అయితే బస్ పాస్ ఉంది చూడా. Stop the bus! Stop the bus! Okay, okay. Hey! ఇవాళ ఎవ్వరు నన్ను తప్పించుకోలేరురా. ఫుల్ బందోబస్తు వచ్చా. పోలీస్ మై పర్సనల్ స్టాఫ్. రే అని చూడు, టికెట్ లేకపోతే చంపేసేటట్టున్నాడు. యాక్చువల్లీ మన దగ్గర 2 టికెట్స్ బస్ పాస్ కూడా ఉంది. ఫర్దర్ గా మనం ఇంకోటి కూడా హెల్ప్ చేయొచ్చు అనమాట. ఏమైందిరా? నా పర్సాడు కొట్టించాడరా. రే 2 టికెట్లు బస్ పాసు నీ దగ్గర ఉన్నాయని చెప్పావు కదా. అన్ని దాంట్లోనే ఉన్నాయి. రే నిన్ను నమ్ముకుని అన్ను తెలియదు మంచోడు బాబు. నువ్వు డబ్బులు కూడా లేవురా. నువ్వు కూడా కాదు. ఇన్స్పెక్టర్, ఈడి కనుక టికెట్ తీయలేదనుకోండి, ఈడి బతుకు బస్ స్టాండే. దిగండి. చూడండి ఈసారి పరిగెత్తే వాళ్ళు వెనకాల పడకుండా ఎక్కడుండే ఈ లాట కట్టించాలి. Come on, get down. టికెట్ ప్లీజ్. తీలేదు సార్. ఎక్కడ కూడా బస్సులో వెళ్తున్నావయ్యా? వదలండి సార్, వదలండి. సారీ, పోనీ ఫైన్ కట్టండి. డబ్బులు లేవు సార్. ఎక్కడ కొంటాను డబ్బులు లేవు కానీ అబ్బాయి ఎవరో సార్ ఈ తెలుగు అబ్బాయి వ్యాన్ ఎక్కించరా. నెక్స్ట్. హలో డాడీ, నేను మాట్లాడతాను. Excuse me, ticket please. ఏం డాడీ ఇప్పుడు టికెట్ ప్లీజ్. ఉండండి సార్, అర్జెంట్ ఏంటి ఫోన్ లో మాట్లాడుతున్నాం కదా. ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీ ఎప్పుడు ఎవడు కాదన్నాడు. ఉండండి. అయితే? అది కట్టడి. ఏం లేదు, నా కార్ రిపేరు షెడ్ లో పెట్టాను. నా దగ్గర డబ్బులు లేవు. ఆర్టీసీ బస్ ఎక్కిసాను. ఇక్కడేమో టికెట్ చెకింగ్ వచ్చారు. ఇప్పుడు ఐజీ గారు ఇంటికి వచ్చారు కదా, ఆయనతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తో మాట్లాడి. సారీ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఏంట్రా ఇది? అయిపోయాడు వాడు ఈ రోజు మనోడి చేతిలో. సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా అదేలా సార్. ట్రై చేయి. అది అమ్మాయి పిలుస్తున్నాడు. ఇలా రమ్మా. ఏంటి? ఆకలిస్తుందన్నా. ఎలా ఎలా 2 ఇడ్లీ పెట్టి అన్నా. ఎలా ఇడ్లీ లేదు గిడ్లీ లేదు, ఎలా చచ్చిపోయేటట్టున్నా. ఏంట్రా ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చంపేస్తాను. ఎలా ఎలా నోరు మూసుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ వద్దు. కట్ చేయి. సౌండ్ లేకుండా అమ్ముకుంటే పో. అలాగే మై కమన్. కమిన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ 2 నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మామ ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. ఆయన ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావు అన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తే రేపు నేను టీలో ఎవడెత్తాడు? నువ్వు ఉన్నావుగా. ఆయిల్ డబ్బా ఇలాగే. సారీ, ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మామా. పర్వాలేదులేరా, మడుసులే తప్పులు చేస్తున్నారు.